వరంగల్ జిల్లా చంద్రపేట మండలం జల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బదావత్ బాలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు రైతులకు పట్టాలు, దుర్గమ్మ గుడి సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేసిన సర్పంచ్ అభ్యర్థి బదావత్ బాలు తెలియజేశారు. జల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేను ఏ సమస్యలైనా ఇప్పుడు ఇంత ముందు కూడా 15-20 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకునే ఉన్నా. గత సంవత్సరంలో కూడా పనిచేసిన ఇప్పుడు కాటమా గుడి కానీ, పైప్ లైన్ కానీ, మసీద్ కానీ, మసీద్ పలారి గోడ కానీ, స్కూల్లో బిల్డింగ్ కానీ కట్టించాను. మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నా జల్లి గ్రామంలో రోడ్లు కానీ, దేవుని గుళ్ళు కానీ, శివాలయం కానీ కూడా కట్టిద్దాం. సీసీ రోడ్లు పోయించి మా ఓటర్ అందరికీ జల్లి గ్రామం ఓటర్స్ అందరికీ బలపరి గ్రామానికి 27 ఇళ్ళు తెచ్చిన. ఈసారి 70 ఇళ్ళు ఇస్తా అన్నాడు సారు. ఈసారి కూడా 70 ఇళ్ళు తెచ్చి ఇందిరమ్మ గ్రామానికి అభివృద్ధి చేసి గ్రామానికి గెలిపించుకుని నా ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి రామాలయం కూడా కట్టిస్తా. ఊరికి చేస్తా. విలేజ్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? సీసీ రోడ్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. పాత మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఒక 30 ఇండ్లు 27 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటా. నేను రామాలయం కట్టిస్తా ఊరికి. పంచాయతీ నా ఉంగరం గుర్తు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపామని కోరుతున్నాను. దుర్గమ్మ గుడి కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కావాలని అప్పుడు గతంలో కొన్ని ఇండ్లు ఇచ్చి ఆగిపోయినాయి. అవి పిల్లర్ బెడ్ లెవెల్ లేపి ఊపుకున్నారు. జనాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకే బాగా ఇబ్బంది ఉన్నది. పెన్షన్లు ఒకటి రాలే. అందరికీ నా ఉంగరం గుర్తుకు వేడుకొని నా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించి ఇచ్చిన పెద్దలు దొంతి మారెడ్డి సార్ గారికి దండాలు. ఇండ్ల సునీల్, నేను మొదటి వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను నిలబడ్డాను. మా సర్పంచ్ అభ్యర్థిగా బదావత్ బాల్ గారిని ఈ ఊరు వచ్చి మాధవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినారు. కాబట్టి ఈ గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. ఆ సమస్యలు ఏంటంటే, ఈ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ టైంలో ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి మంజూరు పత్రాలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే మంజూరు పత్రాలు ఇచ్చారు కానీ మొదలుపెట్టారు. అవి ఏమైందంటే అది తప్పుడు పత్రాలు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. కొంచెం పిల్లర్ స్టేజ్లకు వచ్చినాయి, కొన్ని స్లాబ్ లెవెల్కి వచ్చినాయి, బిల్లులు అయిపోయినాయి. అవి ఆ ప్రభుత్వం అనేది చెల్లించలేదు. దానికి కూడా ఏంటంటే ఈ ప్రభుత్వంలో అటువంటి వాటికి కూడా మేము ఆ బిల్లుడు వేయడానికి కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు తొందర మాధవరెడ్డి గారు కూడా మేము సహకారం చేస్తానని చెప్పారు. అటువంటి